అందరికీ నమస్కారం. అమ్మ కథలో ఇది 13వ భాగం. ఏంటంటే ఆ అమ్మాయి వాక్యాలు అనేది చిన్న చిన్నగా పలుకుతుండగా ఆ అమ్మాయి హుషారుగా ఉండడం ఆ మేడమ్స్ చూసి ఆ స్కూల్లో ఆ హాస్పిటల్లో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో ఆ అమ్మాయిని ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేస్తే అప్పుడు ఆ అమ్మ ఏం చేసిందంటే ఆ అమ్మకి అప్పుడు ఒక ఆలోచన తట్టింది. ఆ అమ్మాయికి చేపించారు, టెస్టులు అవి చేపించి అంత మంచిగా అంతమందిలో పాప సెలెక్ట్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదనేసి ఆ అమ్మ ఏం చేసిందంటే, ఎలాగా థెరపీ నాకు 1 గంటే మాత్రమే ఉంటుంది కాబట్టి స్వయం ఉపాధి, తనకు వచ్చిన మగ్గం వర్క్తో స్వయం ఉపాధి కలిగించుకొని ఆ తర్వాత ఆ అమ్మాయికి కావాల్సిన కాస్ట్యూము, ఆర్నమెంట్స్ అన్నీ వాళ్ళ భర్త సహాయం తీసుకోకుండానే ఆ అమ్మ కొని అందరినీ మెప్పించింది, ఆ బిడ్డని సంతోషపెట్టింది. అప్పటి నుంచి ఆ అమ్మ కష్టపడుతూ ఆ అమ్మాయిని చక్కగా అందంగా మాటలు వచ్చే విధంగా తయారు చేసింది. ఆ తర్వాత మేడమ్స్ దగ్గర అందరి దగ్గర మెప్పు పొంది థెరపీ పూర్తి చేసుకునే సమయంలో అందులో 3వ కౌన్సిలింగ్ అవుతుంది. 3వ కౌన్సిలింగ్ ఎలా అంటే అమ్మ అడిగిన వెనక పదాల నుంచి ఆ అమ్మాయి ముందు నుంచి మాట్లాడాలి. ఆ మాట్లాడే దాంట్లో ఆ అమ్మాయి పర్వాలేదు, అమ్మ ఒక ఆశయం మీద వెళ్ళింది. ఏంటంటే ఆ అమ్మని అమ్మ అని కూడా పిలవదేమో, నాకు అదృష్టం లేదేమో అన్న రీతిలో వెళ్ళిన అమ్మకి అమ్మ అని పిలుస్తుంది. అమ్మ, నేను బబ్బుంటాను, నేను స్నానం చేస్తాను, నేను అన్నం తింటాను, నాకు అన్నం పెట్టు, అన్ని మాటలు మాట్లాడుతుంది. అమ్మయ్యా అని అమ్మ ఊపిరి తీసుకొని ఎంతో బాగా పెంచుకొచ్చింది. ఇలా అవుతున్న తర్వాత ఆ అమ్మాయి ఆ ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటే డాన్స్లోని ఫస్ట్ వచ్చింది, ఇందులోని ఫస్ట్ వచ్చిస్తే ఆ మేడమ్స్ కూడా ఏం చెప్పారంటే, అన్ని ప్రైజులు మీరే తీసేసుకుంటారా, మరి మిగతా వాళ్ళకి ఇవ్వరా అనేసి జోక్స్ కూడా వేసేవారు. ఆ తర్వాత అలాగా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి ఆ అమ్మ బిడ్డను తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేసింది.